ఎట్లా ఉందన్న ఫార్మింగ్ సెక్టర్ కానీ అన్ని సెక్టార్లో చూస్తే 10 ఇయర్స్ ఆఫ్ గవర్నమెంట్ ఎట్లా చేసింది? ఇన్ని ఏళ్ళ నుంచి అంతకుముందు మస్తు గవర్నమెంట్లు ఉన్నాయి, మస్తుగా అదైపోయింది. ఉమ్, అన్ని సంవత్సరాల నుంచి ఎవరు చేయని పని ఒకటి సార్ చెప్పిండు, చేసిండు. 2004లో చెప్పిండు ఉమ్, అసెంబ్లీలో. ఉమ్, అసెంబ్లీ సమక్షంలో రైతులకు 24 గంటలు కరెంట్ ఇవ్వాలని చెప్పి అప్పుడు చెప్పిన మాట ఇప్పుడు నెరవేర్చిండు సారు. అందుకోసం మేము సానుభూతితోటి సార్కు రుణపడి ఉన్నాం. సార్కే 100% 1,00,000 ఓట్ల పైన పైచిలకు ఓట్లతోటి మేము గెలిపించుకోవాలని మేము అనుకుంటున్నాం మా రైతుల తరఫున. గజ్వేల్ మా రైతుల తరఫున గజ్వెల్ల. ఓకే, సంతోషం అన్న. కానీ ఈటల రాజేందర్ ఉన్నాడు, వైపు కాంగ్రెస్ కూడా ఉన్నట్టుంది. సో ఈసారి ఇక్కడ టఫ్ ఏమైనా ఉంటుందా? కాంగ్రెస్కు క్యాడర్ లేదు. నర్సారెడ్డి గారు అటువంటి ఆయన ఇంతకుముందు చేసిండు 5 ఏళ్ళు అప్పుడు చేసి ఆయన ఎన్నడూ ఒక పని చేయలేదు. ఇప్పుడు ఈ ఈ 10 సంవత్సరాల ఈ 9 సంవత్సరాలలో డెవలప్ అయినంత ఎన్నడూ కాలేదు మా గజ్వెల్ కాన్స్టిట్యున్సీ. చాలా ముందుకు ఒక 50 సంవత్సరాల ముందుకు పోయినాం. ఇప్పుడు ఈటల రాజేందర్ గారు మా ముదిరాజ్ అని చెప్పి, మేము కూడా ముదిరాజే, మా ముదిరాజ్ అని పేరు పెట్టుకొని ఏదో ఓట్లు చీలుద్దాం ఏదో చేద్దాం అని చెప్పి వస్తురు. కానీ ముదిరాజులు ఎక్కడ పోరు. ముదిరాజులంతా సార్తోనే, సార్కే బలం ముదిరాజులంతా. అది నా బలగం కూడా ఉంది అక్కడ, ఖచ్చితంగా ఓడిస్తా, ముదిరాజులు సోదరులు మొత్తం నాతోనే ఉంటారని మాట్లాడుతూ ఉన్నాడు ఈటల రాజేందర్. మస్తు కలబొల్లి మాటలు మస్తుగా చెప్తారండి. ఎన్నో వందల మాటలు చెప్తారు. అన్ని నమ్మే పరిస్థితి ఎక్కడ లేదు. 100% కేసీఆర్కే, మా ముదిరాజ్ సామాజిక వర్గం అంతా కేసీఆర్ వెంటనే ఉంటాం. ఆయననే బలపరిచి ఆయననే అత్యధిక మెజారిటీతోటి గెలిపించుకుంటాం. ఇప్పుడు వాటు రోడ్లు బట్టి ఒకసారి బైక్ వేసుకొని ఒకసారి పోయి చూద్దాం. ఎన్ని ధాన్య రాసులు, ఎన్ని ఒడ్ల కుప్పలు ఉన్నాయో మీకు కళ్ళ ముంగట మొత్తం ఇట్లా చూస్తుంటారు. ఒకప్పుడు మా నాయన 12 బోర్లు వేసిండండి. 12 బోర్లు వేస్తే ఒక్క బోర్ల నీళ్ళు వాడలేదు. నీళ్ళు వాడక 4 ఎకరాల భూమి అమ్మిండు. వేసినా కొద్దీ అప్పులు పెరిగి 4 ఎకరాల భూమి అమ్ముకుండు. కానీ ఇప్పుడు ఆ కొండపోచమ్మ సాగర్ రావడంతో మాకు ఆ పేలైన పొక్కల బోర్ దించుకొని ఇలా నేను 3 ఎకరాలు ఆరబెట్టుకుంటున్నా. ఒకప్పుడు మేము 4 అన్నదమ్ములం. పొద్దున మార్నింగ్ లేవగానే మా అమ్మాయి చెప్తుండే, ఒక్కొక్క బిందె తీసుకొని పోయి నీళ్ళు ఎత్తుకొచ్చుకొని తానం చేసి పొర్రి బిడ్డ స్కూల్కి అని చెప్పు. అదే ఇక మా అన్నలు నేను అందరం పోయి ఎత్తుకొచ్చుకొని స్నానం చేసుకొని స్కూల్కి పోదాము. ఇవాళ పరిస్థితి ఎక్కడండి? 100% నీళ్ళు పొద్దున్న లేవగానే మాకు ఇంట్లో నిమ్మలంగా వస్తుంది, చాలా బాగుంది. ఇళ్ళల్లో కరెంటు కూడా సూపర్ ఉంటుంది. 100% మేము ముందుకు పోయినాం. కాంగ్రెస్ కూడా మాకు ఒకసారి అవకాశం ఇయ్యారు. మేము కూడా, వాళ్ళు కూడా 36 అంశాలు పెట్టారు పథకాల్లో భాగంగా. 36 అంశాలు పెట్టని, 100 అంశాలు పెట్టని, వాళ్ళకి ఇంతకుముందు 40 సంవత్సరాలు వాళ్ళకే ఉంది కదా. అప్పుడు చేయని పని ఇప్పుడు చేస్తామని ఎట్లా అంటారు? అప్పుడు చేయాలి కదా. అప్పుడు చేస్తే ఈ తెలంగాణ గలమే పుట్టకపోవు కదా. నువ్వు ఆనాడు చేస్తే ఇప్పుడు ఆ గలం పుట్టకపోవు. సో మొత్తానికి ఎట్లా ఉంటుందన్న మరి ఈసారి 100% కేసీఆర్. హరిబాబు. ఎట్లా ఉందన్న 10 ఇయర్స్ ఆఫ్ గవర్నమెంట్ చూస్తున్నాం మనం. ఇప్పుడు ఎన్నికలు కూడా వస్తున్నాయి. ఎన్నికల్లో ప్రతిపక్షాలు ఆబ్వియస్గా పథకాలు పెట్టడము, ప్రచారాలు చేసుకోవడం జరుగుతూ ఉంది. ఎట్లా ఇన్ని 10 ఇయర్స్ ఆఫ్ గవర్నమెంట్ మీరు చూసింది ఎట్లా ఉంది? ముందు ఏదొస్తే ఎట్లా ఉంటుంది? ఈ 10 ఇయర్స్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ ఏర్పడిన తర్వాతనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందింది. ఊహించని పరిస్థితుల్లో అభివృద్ధి చెందింది. అసలు భూముల ధరలు కానీ మా గజ్వేల్ నియోజకవర్గంలో అంత డెవలప్మెంట్ 10 సంవత్సరాల ముందుకు ఇప్పుడు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ముంగటికి పోయింది మన గజ్వేల్ నియోజకవర్గం. అభివృద్ధిలో అసలు ఊహించని పరిస్థితిలో 30 సంవత్సరాలు ముంగటికి వెళ్ళింది గజ్వేల్. మరి ఈసారి ఎట్లా ఉంటుంది అన్న? ఈటల రాజేందర్ కూడా ఇక్కడ పోటీ చేస్తుండు, అదేవిధంగా కేసీఆర్ కామారెడ్డిలో పోటీ చేస్తే అక్కడ రేవంత్ రెడ్డి పోటీ చేస్తుండు. సో ఎట్లా ఉంటుంది అన్న? ఎవరైనా ఎక్కడ పోటీ చేయాలనుకున్నది కేసీఆర్ మీద పోటీ చేయాలనుకునేది మాత్రం గెలుపు అనేది చాలా కష్టం. ఎందుకంటే ఈరోజు
కాంగ్రెస్ గవర్నమెంట్ 60 సంవత్సరాలు పాలించి ఏ మాత్రం అభివృద్ధి చేయలేదు తెలంగాణను. బీజేపీ కూడా ఉన్న కేంద్రం నుండి ఏ రాష్ట్రంలో కూడా బీజేపీ తెలంగాణలో జరిగిన అభివృద్ధి ఏ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వంలో ఉండి కూడా ఏ రాష్ట్రంలో కూడా అభివృద్ధి చెందలే. వీళ్ళిద్దరూ 60 ఏళ్ళు పాలించింది ఒకరు, కేంద్రంలో ఉండి ఒకరు. ఎక్కడ ఈ పథకాలు ఏ రాష్ట్రంలో కేసీఆర్ పెట్టిన రైతు బీమా, రైతు బంధు, ఈ సంక్షేమ పథకాలు ఎక్కడ లేవు. అది జనాలకు తెలుసు. నవంబర్ 30 నాడు ఓట్లు వేసిన తర్వాత డిసెంబర్ 3 తారీఖు నాడు ఫలితాలు వెలువడతాయి. కేసీఆర్ గెలుస్తాడు 100%. ఏం పేరు అన్న? నా పేరు శ్రీకాంత్ అన్న, ఎక్కడి నుంచి? కొత్తూరు నుంచి. ఇవాళ గజ్వేల్ కాన్స్టిట్యున్సీ చూస్తే కేసీఆర్ గారు ఎమ్మెల్యేగా ప్లస్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. సో ఎట్లా చేసిరన్న 10 years ఆఫ్ గవర్నమెంట్? 57 సంవత్సరాలు ఎవరు చేయని పనులు కేసీఆర్ 10 సంవత్సరాలు చేసి చూపించిండు. దేశంలో దమ్మున నాయకుడు పేరు పంచుకోండు. మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ఇండియా టుడే ఛానల్ కూడా వాడు మొత్తం చూసుకున్నట్టయితే ఆయన ప్రెస్ మీట్ పెడితే కూడా దాని 95% కేసీఆర్కి భారతదేశం మొగ్గు చూపుతుంది. అంత గొప్ప నాయకుడు కేసీఆర్. అంతకని ఆయన మాటలు ఇక నేను చెప్పాలంటే ఇక ఇప్పుడు మనం ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకు సార్ చెప్పిండు కేసీఆర్ సార్, తెలంగాణ గ్రామంలో హనుమంతుని గుడి లేని ఇల్లు లేదు, తెలంగాణ ఇచ్చిన సంక్షేమ పథకాలు అందుకొని ఇల్లు లేదు. అంత గొప్పగా చేసిండు. ప్రతి ఒక్క ఏ రూపంలో నీళ్ళ కాంచి మొదలు పెడితే రైతు భూమి కాంచి మొదలు పెడితే కళ్యాణ లక్ష్మి అన్ని ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ బీజేపీ కానీ కాకుండా ప్రతి ఒక్క ఇల్లుకి ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు వచ్చినాయి. మరి ఈసారి ఎట్లా ఉంటుందన్న ఎన్నికల్లో? ఈసారి హ్యాట్రిక్ అంతే, ఇక దానిలో మాటలు లేవు. ఇక సీఎం సార్ కొట్టి హ్యాట్రిక్ ఈసారి హ్యాట్రిక్. అది ఇక పోటీ ఎవరు లేరా ఇక్కడ? సీఎం సార్ పోటీ ఎవరు ఇక్కడ? ఏదో మతం పేరు చెప్పుకొని మతం ముసుగులు వస్తారు. వాళ్ళకు ప్రజలు ఎవరు అంత అమాయకులేం గారు. పనులు చేసేవాడు కావాలి. మతం మనకు అన్నం పెట్టదు, అభివృద్ధి మనకు అన్నం పెడుతుంది. మొత్తానికి ఓవరాల్ తెలంగాణలో ఎట్లా ఉంటుంది? ఊరకు తెలంగాణ చూసుకుని మన సార్ సీఎం సార్ కూడా చెప్పిండు, ప్రజలు కూడా అంటున్నారు 85 నుంచి 95 సీట్లు మొత్తం టీఆర్ఎస్కి బీఆర్ఎస్కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మీ పేరు? రమాకాంత్ అన్న. రమాకాంత్, మీరేం చేస్తుంటారు? మార్కెట్ ఉందన్న మాకి. ఒక మార్కెట్ ఉంది. ఓవరాల్ గా యువకులకి గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఏం చెప్తారు అన్న? యువకులకి యూత్కి అన్న ఉద్యోగాలు ఇచ్చిందన్న. ఉద్యోగాలు ఇచ్చింది. మన ఎక్కడికి వెళ్ళిన మనిషికి కావాల్సిన పరిస్థితులకు అన్ని అనుకూలంగా తెచ్చింది గవర్నమెంట్. చాలా మంచిగా ఉన్నాయి అన్న పథకాలు. కావాల్సిన పథకాలు తెలివని ఎన్నో వచ్చినాయి. ఇంకా మేము ఎక్స్పెక్ట్ చేయడానికి చాలా తీసుకొచ్చిండు సార్ కేసీఆర్ సార్. గజ్వేల్ కాన్స్టిట్యున్సీ. అవును సార్. ఇక్కడ ఎట్లా చేసారు? ఇక్కడ మాకైతే అప్పుడున్న అభివృద్ధి కంటే ఇప్పుడున్న చాలా అభివృద్ధి చాలా 200% ఎక్కువనే ఉంది. ఇంకా తక్కువనైతే లేదు. కామారెడ్డిలో కూడా పోటీ చేస్తా ఉన్నాడు. మరి ఇప్పుడు అక్కడ ఎట్లా ఉంటుంది? అక్కడ ఇక్కడ ఎట్లుందో దీనికి డబల్ చేస్తాడని మేము మా మనసు పూర్తిగా చెప్తున్నాం అన్న. దాంతోపాటు కేసీఆర్ ఎక్కడ పోటీ చేస్తా అక్కడ పోటీ చేస్తా అని చెప్పి అక్కడ రేవంత్ రెడ్డి పోటీ చేస్తుంది కామారెడ్డిలో. ఇక్కడ రాజేంద్ర పోటీ చేస్తుంది. ఎట్లా ఉంటుంది అన్న? వాళ్ళు ఎంత మంచి తీసి వచ్చినా గెలవడు కేసీఆర్ సార్ మీద 100% 200% మా సారే గెలుస్తుండు. మళ్ళీ హైట్రిక్ కొడుతుండు. మాకు మాకు కావాల్సిన పథకాలన్నీ ఇంకా మేము ఇంకా ఉపయోగించుకొని ఇంకా ముందుకు సాగిస్తామని మా మనస్ఫూర్తి చెప్తున్నాం అన్న.